వారి కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలు మొదలు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ప్రభుత్వం కావాలి. కాబట్టి అందరికీ కూడా ఆలోచించవలసిన సమస్యను ఆలోచించాలని కోరుతున్నాను. మనకి కానీ గౌరవ పరిస్థితులు మనకున్నాయి. ఇవాళ గ్రామీణ ప్రాంతాలు ఆలోచన చేయండి. ఏదైతే అనాదిగా కొన్ని సంవత్సరాల బట్టి గ్రామాల్లో ఉపాధి ఉందో ఇవాళ గ్రామాల్లో ఉపాధి ఉద్యోగం చేస్తే ఇవాళ పనులు జరుగుతుందా ఆలోచన కోరుతున్నాం. ఏం చేస్తుంది ఈ పథకాన్ని వాళ్ళందరూ వచ్చి ఆ అడుగులు నెరవేర్చుకుని ఇవాళ కార్యక్రమం చేస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే ఒక్కొక్క సిగ్గు ఒక్కొక్క బాధ. మరి ఈ కార్యక్రమాలు ఉన్నాయి. ఇవాళ గ్రామాల్లో ఈ వారం వచ్చి కూర్చుంటే రెండో వారం వచ్చి కోరుకుంటున్నారు. ఎక్కడ దొరుకుతుంది? గ్రామాల్లో ఎంతమంది అరువులు ఉన్నారో అరువులందరికీ ప్రతి ఒక్కరికి కార్యక్రమం బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? ఇవాళ అటువంటి కార్యక్రమాన్ని ఈ గ్రామాల్లో పెరిగెత్తి వాళ్ళు చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఇది మన గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఎంతమంది అయితే అంతమంది ఆ కార్యక్రమం ఇచ్చాం. అంతేకాదు ఇవాళ గట్ల మీద కూర్చొని గొడవ తీసి దొంగమొత్తలు వేసి ఇవాళ గోధుమ పరిస్థితి చూస్తుంటే ఇవాళ వస్తున్న ఫిర్యాదులు చూస్తుంటే ఒక ఎంతో ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. ఆలోచించేప్పుడు కోరుతాం. నేను ఎవరినో విమర్శించడానికి మాట్లాడాలంటే వాస్తవాన్ని మాట్లాడుతున్నాను. నేను చూడమని చెప్తున్నాను. జాతీయ స్థాయిలో గ్రామాల్లో కార్యక్రమాన్ని ఇవాళ కూడా నాయకులు పెద్దలు అధికారులు ఆలోచన చేయండి. ఇవాళ అలా ఎక్కడ కనిపిస్తే అక్కడ గోచరమైన కార్యక్రమంలో ఇవాళ కార్యక్రమం మీకు ఎందుకు అడుగుతున్నాం. అందుకే మీ అందరికీ కూడా ఒక్కొక్క బాధ్యత ఉందని చెప్పారు. అంతేకాదు మన గ్రామాల్లో పోగొట్టించారు. ఆ తర్వాత సున్నామట్టించారు. ఆ తర్వాత ఇవాళ ఏ గ్రామాల్లో